హాయ్ అందరికి. మీరు కొంతమంది గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటే నెక్స్ట్ వేవ్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి ఒక్కొక్కసారి మర్న్ ఫుల్ స్టాక్ అని వస్తుంది, ఒకసారి ఫుల్ స్టాక్ విత్ జెన్ఐ అని వస్తుంది. అసలు ఇంతకీ ఇక్కడ ఏం నేర్పిస్తారు, దీనికి ఎలిజిబిలిటీ ఏంటి? మీరు ఇన్ కేస్ నెక్స్ట్ వేవ్ ఇంటెన్సివ్ కోర్స్ ఫీజు ఎంత అని గూగుల్ చేసినా కొంతమందికి అది 1 lakh అని 3 lakhs అని రకరకాల ఫీజు కనిపిస్తూ ఉంటుంది. అసలు యాక్చువల్ కోర్స్ ఫీజు ఎంత? ఇలా మమ్మల్ని క్వశ్చన్స్ అడిగారు. సో ఈ వీడియోలో నెక్స్ట్ వేవ్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకున్నాం. సో ఫస్ట్లీ దీనికి ఎవరు ఎలిజిబుల్? ఎలిజిబిలిటీ వచ్చేసరికి మీ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ 2025 లేదా 2026 లేదా ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వెళ్తున్న వాళ్ళు అంటే 27 వాళ్ళైనా పర్లేదు. మీ డిగ్రీ ఏమై ఉండాలి అంటే బీఈ అయినా పర్లేదు, బీటెక్ అయినా పర్లేదు, బీబీఏ, బిఏ, బిఎస్సి, ఇలా ఏ డిగ్రీ అయినా పర్లేదు. మీ బ్రాంచ్ న్యాచురలీ అసలు సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలి అంటే కంపెనీస్ స్కిల్స్ చూస్తాయి, ఏం నేర్చుకొని ఎలాంటి ప్రాజెక్ట్స్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి మీ బ్రాంచ్ ఏదైనా కూడా అసలు ఏమి సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడానికి మ్యాటర్ అయితే అవ్వదు. ఓకేనా? మీ స్కిల్స్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని కంపెనీస్ జనరల్ గా బ్రాంచ్ దగ్గర క్రైటీరియాస్ పెడతాయి. కొన్ని కంపెనీస్ సిఎస్సి ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళనే చూస్ చేసుకోవాలి, ఇలా కొన్ని కంపెనీస్ ఖచ్చితంగా ఉంటాయి. బట్ దెర్ ఆర్ గుడ్ నంబర్ ఆఫ్ కంపెనీస్ హూ ప్రిఫర్ నాన్ సిఎస్ బ్యాక్గ్రౌండ్స్ ఆల్సో. సో మీ బ్రాంచ్ ఏదైనా పర్లేదు. మన దగ్గర మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా చెప్పండి, చక్కగా ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి మన కోర్స్ తీసుకొని నేర్చుకొని జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళ స్టోరీస్ చాలా ఉన్నాయి. అండ్ దెన్ సిజిపిఏ ఆర్ మార్క్స్ లాగా చూసుకున్నట్లయితే పర్సంటేజెస్, సిజిపిఏ కనీసం అబవ్ 6 అయితే ఉండేలాగా చూసుకోండి. అండ్ దెన్ పర్సంటేజ్ అయితే కనీసం 60% ఉండేలాగా చూసుకోండి. ఇది బేసిక్ క్రైటీరియా. అంటే చాలా కంపెనీస్ జనరల్గా కనీసం 60% అన్నా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి అట్లీస్ట్ ఒక 60% అన్నా ఉండేలాగా చూసుకోండి. ఇది బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఇంతకీ ఇది ఆన్లైనా ఆఫ్లైనా? మన ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ యాక్చువల్లీ ఆన్లైన్లోనూ ఉంది, ఆఫ్లైన్లో కూడా ఉంది. ఆన్లైన్ మోడ్ అంటే ఏంటి అంటే మీరు ఇంట్లో కానీ హాస్టల్లో కానీ ఎక్కడైనా సరే మీకు నచ్చిన చోట ఉండి మనది ఒక అడ్వాన్స్డ్ లెర్నింగ్ పోర్టల్ ఉంటుంది, దాంట్లో మీరు ఎంటైర్ కోర్స్ నేర్చుకుంటూ ఉంటారు. ఆఫ్లైన్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే మీరు ఫిజికల్లీ మన సెంటర్కి రావాల్సిన అవసరం ఉంటుంది. మీరు సెంటర్కి వచ్చి ఇక్కడ ఇన్ పర్సన్ మీరు క్లాస్లో కూర్చొని క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇన్స్ట్రక్టర్ మీ కళ్ళ ముందు ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. దీస్ ఆర్ లైవ్ క్లాసెస్. ఇలా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోడల్లో ఉంటుంది. సో ఫస్ట్లీ మనం ఆన్లైన్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడదాం. సో ఆన్లైన్ ప్రోగ్రాంలో జనరల్గా మమ్మల్ని అందరూ ఎక్కువ అడిగే డీటెయిల్స్ ఏంటి? సార్ ఏం కోర్సెస్ నేర్పిస్తారు సార్? సో కోర్సెస్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఆన్లైన్లో అయితే మర్న్ ఫుల్ స్టాక్ అని ఒక జాబ్ ట్రాక్ లాగా ఉంటుంది, ఇంకోటి జావా ఫుల్ స్టాక్ అని ఒకటి ఉంటుంది. ఈ ఏ కోర్స్ చూస్ చేసుకున్నా సరే మీరు ఒక్కొక్క దాంట్లో కనీసం 10+ ప్రాజెక్ట్స్ అనేవి మీరు చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్స్ అనేవి మీరు చేస్తేనే మీ రెజ్యూమేకి స్ట్రెంగ్త్ యాడ్ అవుతుంది, అంతే కదా? సో 10+ ప్రాజెక్ట్స్ మినిమం మీరు చేస్తారు. డ్యూరేషన్ వచ్చేసరికి కోర్స్ డ్యూరేషన్ ఎంత? డ్యూరేషన్ వచ్చేసరికి మీకు ఇక్కడ 6 to 8 months అనేది పడుతుంది. ఇది ఒక సెల్ఫ్ పేస్డ్ కోర్సు. నెక్స్ట్ మన దగ్గర క్లాసెస్ ఎలా ఉంటాయి, డౌట్స్ క్లారిఫికేషన్ అనేది ఎలా ఉంటుంది. సో క్లాసెస్ ఎలా ఉంటాయి? ఇది ఆన్లైన్ ప్రోగ్రామ్ కాబట్టి మీకు మీ లెర్నింగ్ ప్లాట్ఫామ్, ఒక అడ్వాన్స్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీకు వస్తుంది. ఈ అడ్వాన్స్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లో ఎవ్రీ డే మీకు ఒక డైలీ స్కెడ్యూల్ అనేది వస్తుంది. ఈ డైలీ స్కెడ్యూల్ ప్రకారంగా మీకు క్లాసెస్ అన్లాక్ అవుతూ ఉంటాయి. మీరు దాంట్లో రికార్డెడ్ వీడియోస్ అనేవి మీకు అవైలబుల్ ఉంటాయి. అంటే 10 o'clock ఒక క్లాస్ ఉందనుకోండి, మీరు 10 o'clock వస్తేనే ఆ క్లాస్ మీకు కనిపిస్తుంది. ఆ తర్వాత మీకు ఎప్పుడైనా సరే ఆ రికార్డింగ్ అవైలబుల్ ఉంటుంది. సో డైలీ స్కెడ్యూల్ ప్రకారంగా మీరు నేర్చుకుంటూ పోవాలి. డైలీ కనీసం 3 hours ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. ప్రతి క్లాస్కి దానికి అసోసియేటెడ్ ప్రాక్టీస్ సెట్స్ ఇస్తాం కాబట్టి కనీసం 3 hours ఆఫ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. ఇప్పుడు సార్ ఆన్లైన్ క్లాసెస్ కదా, మరి మాకు డౌట్స్ వస్తే ఎలా అనే క్వశ్చన్ మీకు రావాలి. సో డౌట్స్ వస్తే ఏం చేయాలి అంటే మీకు 11 AM నుంచి 7 PM వరకు డే లాంగ్ డౌట్స్ క్లారిఫికేషన్కి మీకు మెంటర్స్ అనేవాళ్ళు అవైలబుల్గా ఉంటారు. రైట్? డౌట్స్ క్లారిఫికేషన్స్కి మెంటర్స్ అవైలబుల్గా ఉంటారు. అంటే మీకు డౌట్ వస్తే గూగుల్ మీట్ లింక్ ఉంటుంది మీకు అక్కడే, క్లాస్ జరుగుతున్నప్పుడే పక్కనే మీకు గూగుల్ మీట్ లింక్ అనేది లేదా జూమ్ మీట్ లింక్ అనేది కనిపిస్తుంది. మీరు దాన్ని క్లిక్ చేసి వెంటనే ఆ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి కన్సర్న్ మెంటర్తో కనెక్ట్ అవ్వచ్చు. క్లియర్ కదా? సో ఇక్కడ కొంతమంది నేర్చుకోవడం కోసం డిఫరెంట్ లొకేషన్స్కి మూవ్ అవ్వలేకోకుండా ఇంట్లోనే ఉండి నేర్చుకోవాలి, ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు కదా. సో అలా రాలేని వాళ్ళ కోసం ఆర్
వేరే జాబ్ చేస్తూ కూడా అప్ స్కిల్ అవుదాము అని అనుకుంటున్న వాళ్ళ కోసం ఈ ఆన్లైన్ మోడల్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది, రైట్? సో దీని కోర్స్ ఫీజ్ ఎంత? కోర్స్ ఫీజ్ వచ్చేసి ఆన్లైన్ మోడల్కి 33,000 రూపీస్ అంతే. ఇది ఒక వన్ టైం ఫీజ్, దీనికి మళ్ళీ ఎక్స్ట్రా పేమెంట్ కానీ ఏమీ లేదు. ప్లేస్మెంట్ సపోర్ట్ ఎలా ఉంటుంది? సో మన దగ్గర ఎవ్రీ మంత్ 100+ కంపెనీస్ హైర్ చేసుకోవడానికి వస్తాయి. ఇప్పుడు మీకు ప్లేస్మెంట్ సపోర్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, మీరు ఆన్లైన్ కోర్స్ తీసుకున్నారు అనుకోండి, మీకు మోర్న్ ఫుల్ స్టాక్ తీసుకున్నా, జావా ఫుల్ స్టాక్ తీసుకున్నా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ఈచ్ మాడ్యూల్ కంప్లీట్ చేసే కొద్దీ, దాంట్లో సపరేట్ కోర్సెస్ ఉంటాయి కదా, అదొక్కటి కంప్లీట్ చేసుకునే కొద్దీ ఎంటైర్ కోర్స్ అయిపోయిన తర్వాత మీకు ఒక అసెస్మెంట్ ఉంటుంది. ఎవ్రీ మాడ్యూల్కి మీరు ఎగ్జామ్స్ ఎట్లా రాస్తున్నారు, ప్లస్ మీ ఎంటైర్ కోర్స్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ఎట్లా రాస్తున్నారు అనే దాన్ని బట్టి మీకు ప్లేస్మెంట్ సపోర్ట్ అనేది బిగిన్ అవుతుంది. ఈ ప్లేస్మెంట్ సపోర్ట్లో మీ రెజ్యూమేని ప్రాపర్గా స్ట్రెంథెన్ చేసుకోవడం, ATS ఫ్రెండ్లీ రెజ్యూమే రెడీ చేసుకోవడం అవ్వచ్చు, ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవ్వడానికి మీకు రకరకాల మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం కావచ్చు. ఒక కంపెనీకి ఓ పర్టికులర్ ప్రిపరేషన్ కావాలనుకోండి, ప్రతి కంపెనీకి వెళ్లే ముందు ఆ కంపెనీకి ఒకవేళ ఎక్స్ట్రా ఏమన్నా ట్రైనింగ్ అవసరం అయితే కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ అనేది ఒకటి అవ్వచ్చు. ఇవన్నీ చేయించి న్యూమరస్ రిటర్న్ టెస్ట్లు, చాలా కంపెనీస్కి రిటర్న్ టెస్ట్లు ఉంటాయి కదా, ఆ రిటర్న్ టెస్ట్లు మీరు క్లియర్ చేయడానికి న్యూమరస్ రిటర్న్ మాక్ టెస్ట్ అనేవి కొన్ని కండక్ట్ చేస్తూ ఇలా మిమ్మల్ని ప్లేస్మెంట్ రెడీ చేసి దెన్ మనం కంపెనీస్తో ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడం అనేది జరుగుతుంది. సో మన ఆన్లైన్ ప్రోగ్రామ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇప్పుడు అర్థమై ఉండాలి. ఇప్పుడు ఒకసారి మన ఆఫ్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్లీ అసలు ఆఫ్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే మీరు మన సెంటర్కి వచ్చి క్లాసెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మన సెంటర్ ఎక్కడ ఉంది అంటే, ఫస్ట్ ఒక సెంటర్ అయితే మనకు మాదాపూర్లో ఉంది. మీరు ఇక్కడికి వచ్చి ఫిజికల్గా ఇన్ పర్సన్ క్లాస్ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ అసలు ఏం కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి అంటే, ఇక్కడ కూడా మీకు 2 ట్రాక్స్ ఉంటాయి. ఒకటి పైథాన్ ఫుల్ స్టాక్ ఉంటుంది, 2 జావా ఫుల్ స్టాక్ ఉంటుంది. అయితే ఈ రెండిటికి మన ఆఫ్లైన్లో అయితే ఈ రెండిటికి విత్ జెన్ AI అంటే మీరు నేర్చుకునే టాపిక్స్ని ఆబ్వియస్లీ జెన్ AIతో మీరు ఎట్లా ఇంకా ఎఫిషియెంట్గా చేయొచ్చు అనేది కూడా మీరు ఇక్కడ నేర్చుకుంటారు. ఇందులో ఏ కోర్స్ తీసుకున్నా సరే అట్లీస్ట్ 10+ ప్రాజెక్ట్స్ అనేవి ఖచ్చితంగా మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇవన్నీ మీ రెజ్యూమేలో యాడ్ చేసుకుంటే మీ రెజ్యూమే న్యాచురల్లీ మోర్ స్ట్రెంథెన్ అవుతుంది, రైట్? దీని డ్యూరేషన్ వచ్చేసరికి 6 months ఉంటుంది. క్లాసెస్ వచ్చేసరికి మన దగ్గర ట్రైన్డ్ ఫ్యాకల్టీ అంటే నెక్స్ట్ వేవ్ ట్రైన్ చేసిన ఫ్యాకల్టీ వచ్చి మీకు క్లాసెస్ లైవ్లో ఇన్ పర్సన్ తీసుకుంటారు. అయితే మన క్లాస్ రూమే ప్రాక్టీస్ ల్యాబ్ కూడా. అంటే జనరల్గా చాలా చోట్ల లాగా థియరీ క్లాస్లో చెప్పేసి తర్వాత మీరు ఎక్కడికో వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవడంలా కాకుండా క్లాస్ జరుగుతున్నప్పుడే మీరు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయాలి. డౌట్స్ వస్తే ఏం చేయొచ్చు అంటే, క్లాస్లో వస్తే క్లాస్లో అడగండి. క్లాసెస్ అయిపోయిన తర్వాత ఒకవేళ వచ్చారు అంటే, ఇక్కడ మన ఇన్స్ట్రక్టర్స్ వీళ్ళందరూ కూడా పొద్దున్నే 7 AM నుంచి నైట్ 9 PM వరకు మన సెంటర్ ఆపరేషనల్గా ఉంటుంది. ఎప్పుడు మీరు వచ్చినా సరే ఇక్కడ మెంటర్స్ అవైలబుల్గా ఉంటారు, ఇన్స్ట్రక్టర్స్ కూడా అవైలబుల్గా ఉంటారు. మీరు వాళ్ళని అడిగి డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. ఇది ఇన్ పర్సన్ అయితే. సార్ నేను క్లాసెస్ అయిపోయిన తర్వాత మా ఇంటికి వెళ్తాను, అప్పుడు నాకు డౌట్ వస్తే ఎలాగా అంటే, 11 AM నుంచి 7 PM వరకు ఎవ్రీడే ఆన్లైన్లో కూడా మెంటర్స్ అవైలబుల్గా ఉంటారు. మీరు సెంటర్లో ఉండి డౌట్స్ క్లారిఫై చేసుకోవాలనుకుంటే ఈ టైమింగ్స్లో మీరు వచ్చేయచ్చు. లేదు నేను ఇంటికి వెళ్ళిపోయి ప్రాక్టీస్ చేస్తాను, నాకు అప్పుడే డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరైనా ఉంటే బాగుంటుంది అంటే 11 AM నుంచి 7 PM వరకు కూడా అట్ హోమ్ ఆర్ హాస్టల్ ఎక్కడి నుంచి అయినా సరే మీరు జస్ట్ గూగుల్ మీట్ లింక్లో ఆర్ జూమ్ మీట్ లింక్లో జాయిన్ అయ్యి మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. దీని ఫీజు వచ్చేసరికి 45,000 రూపీస్. ఇక్కడ కూడా నెక్స్ట్ ప్లేస్మెంట్ సపోర్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, మీ 6 months కోర్స్ అయిపోయిన తర్వాత లేదా డ్యూరింగ్ ద కోర్స్ మీరు ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్స్ అనేవి రాస్తూ ఉంటారు. ఎవ్రీ వీకెండ్ రాస్తున్న ఎగ్జామ్స్లో మీరు ఎట్లా పర్ఫామ్ చేస్తున్నారు, అది కాకోకుండా మన దగ్గర బెంచ్ మార్కింగ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పటి వరకు రాసిన దాంతో మీరు ఎలా చేస్తున్నారు అనే దాన్ని బట్టి, దీంట్లో మీ పర్ఫార్మెన్సెస్ బట్టి ముందు నుంచే మిమ్మల్ని ప్లేస్మెంట్స్కి పంపేలా కూడా మన వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఇక్కడ కూడా ఒక కంపెనీకి పంపే ముందు ఫస్ట్లీ రెజ్యూమే రెడీ చేసుకోవాలి. మాక్ ఇంటర్వ్యూస్ లాగా న్యూమరస్ మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. మనదే ఒక నెక్స్ట్ మాక్ అని ఒక ఏ ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తాం, ఇదర్ దాంట్లో జరుగుతుంది లేదా ఇన్ పర్సన్ లాగైనా చేస్తాం. కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. రిటర్న్ టెస్ట్ అంటే మీరు రేపు పొద్దున్న కంపెనీకి వెళ్ళి రాయాల్సిన రిటర్న్ టెస్ట్లు ఉంటాయి కదా, ఆ రిటర్న్ టెస్ట్లు ముందే మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసేలాగా ఈ వీకెండ్ ఎగ్జామ్స్, బెంచ్ మార్కింగ్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా ఆ ఫార్మాట్లోనే ఉంటాయి. అలా మీరు రిటర్న్ టెస్ట్లు కూడా తీసుకొని ప్లేస్మెంట్ రెడీ అవుతారు.
ఇలా మీరు ప్లేస్మెంట్ రెడీ అయిపోయిన తర్వాత మన సెంటర్లో హైరింగ్ డ్రైవ్స్ అనేవి జరుగుతాయి కొన్ని, లేదా మెగా ఆఫ్లైన్ డ్రైవ్స్ అని చెప్పేసి మోర్ దాన్ 5 కంపెనీస్ అలాగ వచ్చేసి మన దగ్గర హైర్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటాయి. అలా మెగా ఆఫ్లైన్ డ్రైవ్స్ అనేది ఇక్కడ సెంటర్లోనే కండక్ట్ చేస్తూ ఉంటాం, లేదా ఆ రెస్పెక్టివ్ కంపెనీకి మీరు ఇద్దరు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడము లేదా ఎంటైర్ ప్రాసెస్ ఆన్లైన్లో జరగడము, ఇలా కంపెనీ స్పెసిఫిక్ హైరింగ్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఇది వన్ ఆన్ వన్ యాజ్ ఇన్ ఒక కంపెనీకి రిలేటెడ్ ప్రాసెస్ అయి ఉండొచ్చు. జనరల్ హైరింగ్ డ్రైవ్స్ అంటే ఆఫ్లైన్లో ఇక్కడ మన దగ్గర జరిగేవి అవ్వచ్చు, లేదా ఇందాక నేను చెప్పినట్టు కంపెనీ స్పెసిఫిక్గా అది ఆన్లైన్లో కానీ ఎక్కడైనా జరగచ్చు. ఇంకా మెగా ఆఫ్లైన్ డ్రైవ్స్ అనేవి కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మన నెక్స్ట్ వేవ్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ఒక పేరు ఏముంటుందంటే ఇట్స్ ప్రూవెన్ ప్రోగ్రామ్ టు గెట్ అ సాఫ్ట్వేర్ జాబ్ అని ఉంటుంది. దీనికి ఒక ప్రూవెన్ ప్రోగ్రామ్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఇప్పటి వరకు ఎవరైనా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేకోకుండా వాళ్ళు మనం చెప్పినట్లుగా మొత్తం నేర్చుకొని ఎగ్జామ్స్ అన్ని మంచిగా రాసినట్లయితే చక్కగా మంచి జాబ్స్ లో ప్లేస్ అయ్యారు. ఆల్రెడీ మన దగ్గర 3000+ కంపెనీస్ హైర్ చేసుకున్నాయి మన స్టూడెంట్స్ ని. ఇప్పటి వరకు టెంటేటివ్లీ ఒక 5-6 ఇయర్స్ అయి ఉంటుంది. ఇన్ని ఇయర్స్ లో ఆల్రెడీ ఇన్ని కంపెనీస్ హైర్ చేసుకోవడం అనేది చాలా చాలా పెద్ద అచీవ్మెంట్. అందుకని చెప్పేసి మనం ఏం ప్రూవ్ చేసాము అంటే ఎవరైనా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే దాంతో సంబంధం లేకుండా నేర్చుకుంటే చాలు, వీ కెన్ హెల్ప్ యూ ల్యాండ్ ఇన్ అ గ్రేట్ జాబ్ అన్నట్లు మాకు ప్రూవ్ అయిపోయింది. కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ ప్రూవెన్ ప్రోగ్రామ్ టు క్రాక్ అ సాఫ్ట్వేర్ జాబ్, రైట్? సో ఇక్కడతో మనకు నెక్స్ట్ వేవ్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏంటి, ఎవరి కోసం డిజైన్ చేశారు, ఇది ఆన్లైన్ లో ఉందా ఆఫ్లైన్ లో ఉందా, ఈ డీటెయిల్స్ అన్ని మీకు వచ్చేసాయని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్లో, లేదా మీ సెంటర్కే వస్తాను డైరెక్ట్గా అంటే హ్యాపీగా రండి. మన ఆఫ్లైన్ ట్రైనింగ్ సెంటర్ ఇక్కడే మాదాపూర్లోనే ఉంది, దుర్గం చెరువు మెట్రో నుంచి చాలా దగ్గర. లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెట్టాను, ఇక్కడికి రండి. మన కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్స్ ఇక్కడ ఉంటారు, చాలా నీట్గా మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఒకవేళ మీకు ఇక్కడ కరికులం డీటెయిల్స్ కావాలి అని అనుకోండి, మీకు వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను. కరికులం పేజెస్, పీడిఎఫ్స్ కానీ ఇవన్నీ చాలా డీటెయిల్ గా మన వెబ్సైట్ లో అవైలబుల్ గానే ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఆల్ ది బెస్ట్.